హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. జ్వాలా ద్వీపంలో జాబిల్లి 12వ భాగం. రచన బిఆర్ వరదరాజులు గారు. కపాల దీవిలోకి వస్తున్న బానిసలలో ఇద్దరు మాత్రం సంకెళ్లతో వస్తున్నది చూసి అగ్గిదొర తన కాపలాదారులను పిలిచి అడగడంతో వాళ్ళు ఓడలో జరిగింది చెప్పారు. అగ్గిదొర వారు చెప్పింది విని పెద్దగా నవ్వి, ఈ దీవిలోకి వచ్చిన తర్వాత ఎవరు అలాంటి పిచ్చి పనులు చేయరు, వారి సంకెళ్ళు విప్పి అందర్నీ నా ముందు వరుసగా నిలబెట్టండి అన్నాడు. మరుక్షణం బానిసలందరూ అగ్గిదొర ముందు తలలు వంచుకొని నిలబడ్డారు. ఆదిత్య, జయసింహ మాత్రం కోపంగా నిలబడ్డారు. ఆ తర్వాత అగ్గిదొర ఏదో చెప్పడంతో అందరి బానిసలకి కొబ్బరి బోండాలు ఇవ్వడంతో బాగా దాహంతో ఉన్న బానిసలందరూ కొబ్బరి నీరు త్రాగారు. బానిసలుగా ఉన్నను తాము దీవిలోకి వచ్చిన వెంటనే తమ దాహం తీర్చినందులకు అందరూ అగ్గిదొరని మనసులోనే మెచ్చుకున్నారు. ఆ తర్వాత అగ్గిదొర బానిసలతో, మిమ్మల్ని చాలా బంగారు నాణాలిచ్చి కొన్నాను. మీరు ఈ దీవినంతా బాగు చేయాలి. మీకు కడుపు నిండా పెట్టి నాకు కావలసిన పనులు చేయించుకుంటాను. మీ జీవితకాలమంతా ఈ దీవిలోనే ఉండాలి. మిమ్మల్ని సంకెళ్లతో బంధించను. మీరు ఉండబోయే గుడిసెలకు తలుపులు ఉండవు. అసలు మీకు కాపలా ఉండదు. మీరు ఈ దీవంతా తిరగచ్చు. ఇక వెళ్ళండి అన్నాడు. అంతలో ఆదిత్య, జీవితకాలమంతా బానిసగా మీ వద్ద పనిచేయడం మా వల్ల కాదు. మాకు కాపలా ఉండరు కదా. మేము మీకు తెలియకుండా తప్పించుకుపోతే ఏం చేస్తారు అన్నాడు. అగ్గిదొర నవ్వుతూ, నేను ఎంత మంచిగా ఉన్నా మీరు మారరు. తప్పించుకుపోవడానికి ప్రయత్నిస్తారు. ఆ సంగతి తెలిసే మంచి ఏర్పాటు చేసుకున్నాను. ఏ అర్థం కాలేదా? ఇంతకు ముందు మీరందరూ కొబ్బరి నీళ్లు తాగారు కదా. అందులో నేను శక్తివంతమైన మూలిక పొడి కలిపాను. అది మీ కడుపులోనే ఉండిపోతుంది. అది మీ కడుపులో ఉన్నంత వరకు మీకు ఈ దీవి వదిలి వెళ్ళాలని మనసు రాదు. అసలు తప్పించుకుపోవాలన్న ఆలోచనే రాదు. అందువలన నేను మిమ్మల్ని ఈ దీవి నుండి పొమ్మని చెప్పినా మీరు వెళ్ళరు. ఎలా ఉంది నా ఆలోచన అన్నాడు. జయసింహ కోపంగా మనసులో, దుర్మార్గుడా, అన్యాయంగా మేము బానిసలుగా చిక్కుకున్నాం. మాకు తెలియకుండా ఏదో మందు మమ్మల్ని తాగించి మోసం చేశావు. అక్కడ యువరాణి చావు బతుకుల్లో ఉంది. ఇప్పుడు యువరాణిని కాపాడడానికి వీలు లేకపోయిందే అని బాధపడ్డాడు. ఆ తర్వాత బానిసలనందర్నీ దగ్గరలో ఉన్న గుడిసెలోకి తీసుకువెళ్లారు. విశాలపురంలో సేనాధిపతి దొంగల్ని బంధించి చెరసాలలో ఉంచిన సంగతి తెలిసి రాజుగారు సంతోషించి కీర్తిసేనుణ్ణి పిలిపించి, కీర్తిసేన, తప్పించుకున్న దొంగల్ని తక్కువ సమయంలో బంధించావని తెలిసింది. చాలా సంతోషం. కానీ వాళ్ల నాయకుణ్ణి కూడా బంధించాలి. అందువలన మీరు వెంటనే బయలుదేరండి అనడంతో కీర్తిసేనుడు మరునాడు సైనికులతో బయలుదేరాడు. కీర్తిసేనుడు అంతకుముందు దొంగలను బంధించిన స్థలం వద్దకు సైనికులను తీసుకువెళ్లి ఆ చుట్టుపక్కలంతా వెతికించాడు. చాలాసేపు అందరూ వెతికిన తర్వాత వాళ్లకి దొంగల స్థావరం కనిపించింది. కానీ లోపల దొంగల నాయకుడు గంగులు, అతని అనుచరులు శవాలుగా ఉండడం గమనించి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కీర్తిసేనుడు రాజుగారిని కలిసి గంగులు సంగతి చెప్పి, ఇకపై తమ రాజ్యానికి దొంగల భయం ఎప్పటికీ ఉండదని చెప్పడంతో రాజుగారు సంతోషించారు. కపాల దీవిలో బానిసలందరూ దీవిలో ఉన్న చెట్లని నరకసాగారు. బానిసలు అందరూ ఎలా పనిచేస్తున్నారో అని చూడ్డానికి వచ్చాడు అగ్గిదొర. అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. అగ్గిదొర నరికిన చెట్లని ఓడ ద్వారా పక్క రాజ్యాల వారికి అమ్మి నాణాలు సంపాదిస్తున్నాడు. ఆ దీవిలో అగ్గిదొర కుటుంబంలోని వాళ్ళు, కాపలా వాళ్ళు తప్ప వేరేవారు ఎవరూ లేరు. అగ్గిదొర చెట్లను నరుకుతుండటం గమనిస్తూ ముందుకి నడిచాడు. ఆ సమయంలో ఒక బానిస నరికిన పెద్ద చెట్టు నేల కొరగసాగింది. సరిగ్గా ఆ స్థలంలో అగ్గిదొర నిలబడి ఉన్నాడు. అతను ఆ సంగతి గమనించలేదు. కానీ పక్కనే ఉన్న జయసింహ అది గమనించి పెద్దగా అరిచి అగ్గిదొరని పక్కకి తోశాడు. చెట్టు కింద పడింది. తనని కిందికి తోసిన బానిసపై కోపంతో వెనక్కి తిరిగిన అగ్గిదొరకి అక్కడ చెట్టు పడడంతో పరిస్థితి అర్థం చేసుకొని పైకి లేచి జయసింహని మెచ్చుకున్నాడు. అలా 2 రోజులు గడిచింది. ఆ సాయంత్రం బానిసలందరూ పనిచేసి బాగా అలసి విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు అగ్గిదొర సముద్ర తీరంలో తన వారితో మాట్లాడుతుండగా దూరంలో చిన్న ఓడ రావడం గమనించాడు. ఆ ఓడ మీద మనిషి పుర్రెబొమ్మ ఉన్న పతాకం రెపరెపలాడుతుంది.
అది చూసి అగ్గిదొర, ఆ సముద్ర దొంగలు మన దీవిని దోచుకోవడానికి వస్తున్నారు, వెంటనే మన బానిసలకు కత్తులు ఇచ్చి తీసుకురా అనడంతో కాపలాదారులు పరిగెత్తారు. కానీ ఎంతసేపటికి ఎవరూ రాకపోవడంతో అగ్గిదొర కోపంతో బానిసల వద్దకు వెళ్ళాడు. అందరూ తీరిగ్గా విశ్రాంతి తీసుకుంటున్నారు. అగ్గిదొర కోపంతో వాళ్ళని బయటికి రమ్మని పిలిచాడు. ఆదిత్య ముందుకు వచ్చి, మేము ఈ దీవిలో చెట్లు నరకడానికి వచ్చాం, అంతేగాని దొంగలతో మేమెందుకు పోరాడాలి, మా వల్ల కాదు అన్నాడు. నీకు మతిగాని పోయిందా? మీరు బానిసలు, అంటే నన్ను కాపాడాలి. అందువలన నా దీవిని కొల్లగొట్టడానికి వస్తున్న ఆ సముద్ర దొంగల్ని ఎదిరించాలి. ఇక మాట్లాడకుండా కత్తులు తీసుకురండి, వాళ్ళు వచ్చేస్తున్నారు అన్నాడు అగ్గిదొర. అది మా వల్ల కాదు. మీరు మమ్మల్ని మోసం చేశారు. మాకు తెలియకుండా ఏదో మూలిక మందు త్రాగించారు. మీకు మాపై నమ్మకం లేకుండా అలా చేసి మమ్మల్ని జీవితకాలం బానిసలుగా చేశారు. మేము ఆ సముద్ర దొంగలను ఎదిరించాం. మీరు మిమ్మల్ని కాపాడుకోండి అన్నాడు ఆదిత్య. అగ్గిదొర పరిస్థితిని అర్థం చేసుకొని, సరే, మీ బాధ అర్థమైంది. ఒకసారి ఈ దొంగల్ని ఎదిరిస్తే ఇక వాళ్ళు ఈ దీవి మీదకి ఎప్పటికీ రారు. అందువలన మీరందరూ కలిసి ఈ దొంగల్ని తరిమి కొట్టండి. ఆ తర్వాత మిమ్మల్ని ఈ దీవి నుండి పంపించేస్తాను. మీరు నా మాట నమ్మండి అన్నాడు. ఆదిత్యకి నమ్మకం కుదరలేదు. అందువలన అలాగే ఉండిపోయాడు. అంతలో మిగిలిన బానిసలు, మేము ఆ దొంగల్ని తరిమి కొడతాము, మీరు ధైర్యంగా ఉండండి అంటూ కత్తులు తీసుకుని పరిగెత్తారు. అందరూ వెళ్ళిన తర్వాత తాము ఉండి మాత్రం ప్రయోజనం లేదని ఆదిత్య, జయసింహ కత్తులు తీసుకుని వెళ్లారు. కొంతసేపటికంతా సముద్ర దొంగల ఓడ దీవి ముందు ఆగింది. ఓడలో నుండి కత్తులు తీసుకొని అరుస్తూ దీవిలోకి దిగారు. దీవిలో బానిసలు కత్తులతో ఉండడం చూసి దొంగలు భయపడకుండా, అగ్గిదొర, మమ్మల్ని ఎదిరించడానికి కాపలా ఏర్పాటు చేసుకున్నావా? ఈ రోజు ఈ దీవి అంతా నాశనం చేసి గాని తిరిగి వెళ్ళము అన్నారు. అగ్గిదొర భయపడకుండా, నా దీవిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, ముందు మీరు ప్రాణాలతో తిరిగి వెళతారా అన్నది చూడండి అన్నాడు. మరుక్షణం దొంగలకి బానిసలకి పోరాటం జరిగింది. దొంగలు మొరటగా కత్తులు తిప్పుతూ ముందుకు వెళ్ళసాగారు. ఆదిత్య తెలివిగా కత్తిని చక్రంలా తిప్పుతూ దొంగల్ని గాయపరచసాగాడు. అది గమనించిన దొంగలు కొంత భయపడ్డారు. బానిసలలో ఇద్దరు మాత్రం అతి వీరంగా పోరాడుతున్నారు. వారిని ఎదిరించడం వారి వల్ల కాలేదు. తప్పించుకొని పారిపోవడానికి వీలుకాక బానిసలు గుండ్రంగా చుట్టుకున్నారు. ఆదిత్య, జయసింహ సగం మందిని చంపేశారు. ఆఖరికి ప్రాణంతో ఉన్న కొందరు దొంగలు పరిగెత్తుకొని ఓడలోకి ఎక్కి తప్పించుకున్నారు. బానిసలలో కొంతమందికి చిన్న గాయాలు తగిలినా దొంగలు భయంతో పారిపోవటం చూసి అగ్గిదొర సంతోషించాడు. ఆ తరువాత బానిసలు విశ్రాంతి తీసుకోవడానికి తమ గుడిసెలకు వెళుతూ అగ్గిదొరని చూసి, మీరు కోరినట్లు సముద్ర దొంగల్ని తరిమి కొట్టాము. అందువలన ఇక వాళ్ళు మీ దీవి మీదికి రారు. మమ్మల్ని ఎప్పుడు పంపిస్తారు? మాకు స్వేచ్ఛా జీవితం కావాలి అన్నారు. అవసరపడకండి, పారిపోయిన దొంగలు తిరిగి రావడానికి అవకాశం ఉంది. మిమ్మల్ని పంపిస్తే ఆ తర్వాత నా దీవిని ఎవరు కాపాడతారు? అందువల్ల మిమ్మల్ని ఇప్పటికి పంపను అన్నాడు అగ్గిదొర. జయసింహ కోపంతో, ఇది చాలా అన్యాయం. మీ మాటలు నమ్మి దొంగలతో పోరాడాము. చాలా మందికి గాయాలు అయ్యాయి. కానీ ఇప్పుడు మీరు ఇలా చెప్పడం మంచిది కాదు అన్నాడు. అగ్గిదొర కోపంతో, ఏం బెదిరిస్తున్నారా? మీరు బానిసలు, నాకు పని చేయాలి. నా కొరకు దొంగల్ని ఎదిరించాలి. మీరు వచ్చి 4 రోజులు కాలేదు. అంతలో మిమ్మల్ని తిరిగి ఎలా పంపిస్తాను? మిమ్మల్ని ఎన్ని బంగారు నాణాలు ఇచ్చి కొన్నాను? ఇంత త్వరగా ఎలా పంపిస్తాను? మాట్లాడకుండా వెళ్ళండి. అతిగా మాట్లాడితే మీకు తిండి పెట్టడం మానేస్తాను అంటూ వెళ్ళిపోయాడు. బానిసలు విచారంతో, అయ్యో, అందరూ అగ్గిదొర మాటలు విని మోసపోయాం. ఇక మీద స్వేచ్ఛ దొరకదా? జీవితకాలం ఇలా బానిసలుగా ఉండవలసిందేనా అని బాధపడ్డారు. అంతలో ఆదిత్య, బాధపడకండి, మనకి ఈ దీవి నుండి తప్పించుకోవడానికి మరో అవకాశం వస్తుంది అని చెప్పడంతో బానిసలు తృప్తిపడ్డారు. ఆదిత్య, జయసింహలు బానిసలుగా కపాలదీవికి వచ్చి 1 రోజులు అయ్యింది. ఆ సంగతి వారికి అసలు గుర్తులేదు. యువరాణి ఆరోగ్యం కాపాడడానికి వచ్చిన సంగతి మరిచారు. అన్నింటికీ కారణం అగ్గిదొర తాగించిన మూలిక మందు కలిపిన కొబ్బరి నీరు వలన వారు అంతా మరిచిపోయారు. ఆ దీవి నుండి తప్పించుకోవాలన్న కోరిక అస్సలు కలగలేదు. ఎప్పటికీ దీవిలోని చెట్లను కొడుతూ ఉండడం వారి పని అని అనుకున్నారు.
ఆ రోజు జయసింహుని అగ్గిదొర తన ఇంటి వెనుక పనికిరాని చెట్లను నరికి శుభ్రం చేయమని చెప్పడంతో గొడ్డలి తీసుకుని వెళ్ళాడు. ఆదిత్య మిగతా బానిసలతో కలిసి చెట్లను నరకడానికి వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం ఆదిత్య తన పని పూర్తి చేసుకుని గుడిసెకు వచ్చాడు. లోపల జయసింహుని చూసి, నాకన్నా ముందే వచ్చేశావు, పని తక్కువగా ఉందా అనడంతో జయసింహ, చాలా చెత్తతో నిండి ఉంది, సగం శుభ్రం చేసి రేపు వస్తానని చెప్పి వచ్చేశాను అంటూ తన చేతిలో ఉన్న 4 పండ్లు చూపాడు. అవి ద్రాక్షల, చిన్నగా గుండ్రంగా తెల్ల రంగులో ఉన్నాయి. ఆదిత్య వాటిని ఆశ్చర్యంగా చూస్తూ, ఎక్కడ దొరికాయి ఈ పళ్ళు? నాకు తెలిసి తెల్ల రంగులో ఇలాంటి పళ్ళు ఎక్కడా చూడలేదు అన్నాడు. అగ్గిదొర ఇంటి వెనక ఉన్న చెట్టుకి ఈ పళ్ళు గుత్తులుగా కాచి ఉన్నాయి. ఆ చెట్టు చుట్టూ ముళ్ళ కంచె ఉంది. ఒక వ్యక్తి కాపలా ఉన్నాడు. ఆ పళ్లకు ఏదో శక్తియో మహిమనో ఉండవచ్చుననిపించి కాపలావాడు భోజనం చేస్తున్నప్పుడు మెల్లగా లోపలికి దిగి 4 పళ్ళు కోసుకొని దాచాను అన్నాడు జయసింహ. నీకు పిచ్చి పట్టిందా? బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? వెనక ముందు ఏమీ ఆలోచించుకోవా? ఏది కనిపిస్తే అది తినాలనుకోవడమేనా? నీలాంటి తెలివి తక్కువ వారు అవి తినకూడదనే ముళ్ళ కంచె వేశారు. అసలు ఆ చెట్టు పళ్ళు మంచివో కావో, అందుకు ఎవరూ తినకుండా ముళ్ళ కంచె కాపలా పెడితే దాన్ని కోసుకొని వచ్చావు. ముందు దాన్ని దూరంగా విసురు అన్నాడు ఆదిత్య. మరీ నన్ను తక్కువగా అంచనా వేయకు. అసలు ఈ పళ్ళు మంచివి కాకపోతే అగ్గిదొర ఆ చెట్టుని నరికి పారవేయచ్చు కదా. ఎందుకు ఇంటి వెనుక వేసుకొని ముళ్ళ కంచె కాపలా ఉంచుతాడు? ఈ పళ్లలో ఏదో రహస్యం ఉంది, మనం దాన్ని ఛేదించాలి అంటూ జయసింహ 2 పళ్లను నోట్లో వేసుకొని నమిలి మింగాడు. కొన్ని క్షణాలకంతా అతని కడుపు అంతా తేలినట్లు అనిపించి తల పట్టుకొని కింద కూర్చున్నాడు. ఆదిత్య కంగారుతో అతని వద్దకు వచ్చాడు. మరుక్షణం జయసింహ పెద్దగా వాంతి చేసుకున్నాడు. వాంతిలో మధ్యాహ్నం అతను తిన్న ఆహారంతో పాటు పచ్చని జిగురు లాంటి పదార్థం పడింది. ఆ తర్వాత జయసింహ అలాగే వెనక్కి పడిపోయాడు. ఆదిత్య కంగారుతో, నేననుకున్నట్లు అవి విషపు పళ్ళు, అవసరపడి తిని ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నావు, ఇప్పుడేం చేయాలి అనుకుంటుండగా జయసింహ మెల్లగా పైకి లేచాడు. జయసింహ, ఏమైంది? అవసరపడి ఆ విషపు పళ్ళు ఎందుకు తిన్నావు అన్నాడు ఆదిత్య. జయసింహ నవ్వుతూ, అవి విషపు పళ్ళు కావు, అమృత పళ్ళు. దానివలన నాకు మంచి జరిగింది. మనం మర్చిపోయినదంతా గుర్తుకు వచ్చింది. ఆ పళ్ళు అగ్గిదొర మన చేత ఆగించిన మూలిక మందుకు విరుగుడు. కడుపులో ఆ మూలిక మందం అంతా బయటికి రావడంతో మనం ఎందుకు ఎక్కడికి బయలుదేరామో అన్నది గుర్తుకు వచ్చింది. నువ్వు ఈ 2 పండ్లు తిను అంటూ ఆదిత్యకి ఇచ్చాడు. ఆదిత్య ఆ పండ్లను తిని కొంతసేపటికి వాంతి చేసుకొని కింద పడి తర్వాత నెమ్మదిగా పైకి లేచి, జయసింహ, నువ్వు చెప్పింది నిజం. నాకు అంతా గుర్తుకు వస్తున్నది. వెంటనే ఈ దీవి నుండి తప్పించుకోవాలనిపిస్తుంది. ఆ సంగతి మిగతా బానిసలకి చెప్పాలి. త్వరగా రా అన్నాడు. అవసరపడకు. మనకు అన్నీ గుర్తుకు వచ్చిన సంగతి ఎవ్వరికీ తెలియకూడదు. ఇప్పుడు మనం మిగతా వారికి చెబితే అందరూ ఆ పళ్ళ కోసం అగ్గిదొర ఇంటికి వెళ్ళి జరిగింది చెబుతారు. దానివలన అగ్గిదొర జాగ్రత్త పడి ముందుగా మనల్ని ఏదైనా చెరలో బంధిస్తాడు. అప్పుడు మనం తప్పించుకుపోవడం అస్సలు కుదరదు. మనం ఎప్పట్లా పని చేస్తూ సమయం చూసుకొని తప్పించుకుపోవాలి. అంతవరకు వేచి ఉండాలి అని జయసింహ అనడంతో ఆదిత్య సమ్మతించాడు. 2 రోజులు గడిచాయి. బానిసలందరూ చెట్లు నరుకుతుండగా అగ్గిదొర సముద్ర తీరంలో ఉన్న పడవలోకి ఎక్కి, బానిసల్లారా, నేను ఓ అవసర పని మీద వెళ్తున్నాను. వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. అంతవరకు మీరు జాగ్రత్తతో పనిచేయాలి అనడంతో బానిసలు తలలు ఊపారు. జయసింహ, ఆదిత్య మనసులో ఆనందపడుతూ ఎలాగైనా తప్పించుకుపోవాలి అన్న ఆలోచనలో పడ్డారు. అగ్గిదొరకి కావలసిన వస్తువులను మూటలుగా కట్టి 2 నౌకర్లు మోసుకొని వస్తుండగా వారిని రాక్షస తేలు కుట్టింది. అంతే, 2 పెద్దగా అరిచి కింద పడ్డారు. క్షణంలో వారి శరీరం నీలిరంగులో మారింది. దగ్గరలో ఉన్న బానిసలు పరిగెత్తుకు వచ్చి పొదల్లో దూరుతున్న పెద్ద తేలును చూసి, అగ్గిదొర, ఈ తేలు చాలా పెద్దగా ఉంది, త్వరగా వచ్చి మీ నౌకర్లను కాపాడు అని అరిచారు. అగ్గిదొర నెమ్మదిగా, అది రాక్షస తేలు, అది కుడితే క్షణంలో ప్రాణం పోతుంది, జాగ్రత్తగా ఉండమని వాళ్ళకి చాలాసార్లు హెచ్చరించాను. కానీ వాళ్ళు అశ్రద్ధ చేశారు. ఈ చుట్టుపక్కల ఇలాంటి తేళ్లు చాలా ఉన్నాయి. వాళ్ళని ఇక కాపాడలేము. నేను వెళ్ళాలి. వాళ్ళు లేనందున నాకు సహాయంగా ఉండడానికి మీలో ఎవరైనా 2 రండి అన్నాడు. అందరూ మేము వస్తామని ముందుకు వచ్చారు.
కానీ జయసింహ ఆదిత్య వెనకుండిపోవడంతో అగ్గిదొర వారిని చూసి, మీరు నాతో రండి, మీరు బాగా యుద్ధాలు చేస్తారు అన్నాడు. మేము రాము, మీరు వేరే ఎవరినైనా తీసుకువెళ్ళండి అన్నాడు జయసింహ. నీ మాట నేను వినను, మీరంతా నా బానిసలు, నా మాట మీరు వినాలి, మీ ఇద్దరూ నాతో రండి, వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాం అని అగ్గిదొర గట్టిగా అనడంతో ఇద్దరూ మాట్లాడకుండా పడవలోకి ఎక్కారు. పడవ నెమ్మదిగా ముందుకు కదిలింది. ఒకరోజు ప్రయాణం తర్వాత ఒక దీవి ముందు పడవ ఆగింది. అగ్గిదొర, పడవ నడిపే వ్యక్తి పడవలోని కొన్ని మూటలు తీసుకొని దీవిలోకి దిగారు. ఆదిత్య, జయసింహ పడవలో నుండి క్రిందికి దిగుతుండగా అగ్గిదొర వారిని ఆపి, మీరు ఇక్కడే ఉండండి, మేము దీవిలోకి వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాం అంటూ దీవిలోకి వెళ్ళిపోయారు. జయసింహ కోపంతో అగ్గిదొర వైపు చూస్తుండగా ఆదిత్య, ఎందుకు కోపంగా చూస్తావు, ఇది మన మంచికే, ప్రస్తుతం పడవలో మనం తప్ప ఎవరూ లేరు, మనం తప్పించుకుపోవడానికి ఇంతకన్నా మంచి సమయం దొరుకుతుందా అంటూ తెడ్లని పైకెత్తాడు. జయసింహ సంతోషంతో, ఈ సంగతి అసలు గుర్తు రాలేదు, ఇన్నాళ్లకు ఒక మంచి ఆలోచన చెప్పావు, నీకు తెలివుందని ఒప్పుకుంటున్నాను, ఎన్నో రోజులుగా మనం ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పటికి లభించింది, మనం ఎలాగైనా ఇక్కడి నుండి తప్పించుకొని మన గమ్యానికి చేరుకోవాలి, నాకిప్పుడు పట్టరానంత ఆనందంగానూ అదే సమయంలో కొంత భయంగానూ ఉంది, త్వరగా బయలుదేరు, త్వరగా పడవను నడుపు, వాళ్ళు మనల్ని చూడకముందే మనం ఎలాగైనా తప్పించుకోవాలి, ఇంతకు మించి అవకాశం మనకు దొరకదు, మనం వెంటనే ఇక్కడి నుండి ముందుకు వెళ్ళిపోవాలి అంటుండగా పడవ వేగంగా ముందుకు కదిలింది. ఇద్దరికీ ఎటువైపు పోవాలో తెలియదు. ఆ దీవి నుండి తప్పించుకోవాలి అనుకొని గాలి వచ్చిన వైపు వెళ్ళసాగారు. చాలాసేపు ప్రయాణం చేసిన తర్వాత ఇద్దరూ అలసిపోయారు. ఇక పడవ నడపలేకపోయారు. అప్పుడు వారికి చిన్న దీవి కనిపించింది. ఆ దీవిలో విశ్రాంతి తీసుకుని ముందుకు వెళదామనుకొని ఆ దీవి వైపు పడవ నడిపారు. దీవి ముందు పడవ ఆగగానే ఇద్దరూ దిగి దీవిలోకి నడిచారు. అప్పుడు దూరంగా ఎవరో వస్తున్నట్లు కనిపించడంతో వారిని సహాయం అడుగుదామని పెద్దగా వారిని పిలిచారు. అది గమనించిన ఆ ఇద్దరు వీరి వద్దకు వచ్చి ఆశ్చర్యంగా చూస్తూ, మీరు కపాలదీవి బానిసలు కదా, ఎలా తప్పించుకొచ్చారు అని అడిగారు. అది విని ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఆ ఇద్దరిని ఇంతవరకు ఎప్పుడూ తాము చూసి ఉండలేదు. అయితే సరిగ్గా తాము కపాలదీవి బానిసలమని ఎలా చెబుతున్నారు అని మనసులో అనుకుంటూ, మీరు ఎవరు, మా గురించి మీకు ఎలా తెలుసు, అసలు ఈ దీవి పేరేమిటి అని అడిగారు. అందులోకి ఆ ఇద్దరు కోపంతో, మా సంగతి మీకు ఎందుకు, మీరు ఆ దీవి నుండి తప్పించుకుని వచ్చారా, లేక మా సంగతి కనిపెట్టడానికి వచ్చారా, మర్యాదగా చెబుతారా, లేక మీ ప్రాణం తీయమంటారా అంటూ కత్తులు బయటికి తీశారు. ఆదిత్య చేతులు పైకెత్తి, అవసరపడకండి, మీరెవరో మాకు తెలియదు, మేము ఆ దీవి నుండి తప్పించుకుని వచ్చాం, ఇది నిజం, అసలు మా సంగతి మీకెలా తెలిసింది, దయచేసి చెప్పండి అన్నాడు. ఇంకా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.